ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రైతులకు వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే కారుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నిరంతరం రైతుల కోసం పలు సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ శాఖ ప్రభుత్వం వారు 2024-25 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను సరఫరా చేయుటకు మనకు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కురుగుండ్ల రామకృష్ణ గారి చేత 3 మండలాలు అంటే వెంకటగిరి సబ్ డివిజన్ పరిధిలోని వెంకటగిరి, డక్కిలి, బాలయ్యపల్లి పరిధిలోని రైతులకు మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను రాయితీపై అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు 120 మంది రైతులకు 3 మండలాల పరిధిలో మనం వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు, స్ప్రేయర్లు, సీడ్ డ్రిల్లు, రోటావేటర్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే 5 గ్రూపులకు కూడా మనం ఈ డ్రోన్స్ సంబంధించి 80% రాయితీతో మనం మే నెలలో వారికి అందరికి కూడా 5 గ్రూపులు ఈ సబ్ డివిజన్ పరిధిలో అందించడం జరుగుతూ ఉంది. ఈ డ్రోన్ టెక్నాలజీతో లేబర్ ప్రాబ్లం అధిగమించి మనం పైర్లు మన డివిజన్ లో సుమారుగా 20,000 ఎకరాలు ఉంటాయి కాబట్టి